ప్రశాంతమైన జీవితం కావాలంటే ఏమి చేయాలి? ప్రారంభం. మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకే విషయాన్ని కోరుకుంటారు. అది డబ్బు కాదు, పేరు కాదు, విజయం కూడా కాదు. మనసుకు ప్రశాంతత. ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా, మన హృదయంలో శాంతి లేకపోతే జీవితం అసంపూర్ణంగానే అనిపిస్తుంది. అయితే నిజమైన ప్రశాంతమైన జీవితం ఎలా పొందాలి? దేవుని వాక్యం మనకు కొన్ని అద్భుతమైన మార్గాలను చూపిస్తుంది. ప్రతిరోజు దేవునితో సమయం గడపండి. ప్రార్థన అనేది కేవలం అడగడం మాత్రమే కాదు, మన హృదయాన్ని దేవుని ముందు తెరవడం. మన బాధలను, మన భయాలను, మన ఆనందాలను ఆయనతో పంచుకున్నప్పుడు మనసు తేలిక పడుతుంది. మీ చింత అంతయు ఆయన మీద వేయుడి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ప్రపంచం అనేక స్వరాలతో మనల్ని గందరగోళానికి గురి చేస్తుంది. కానీ దేవుని వాక్యం మాత్రం మనకు దారి చూపించే దీపం. ప్రతిరోజు కొద్దిసేపైనా బైబిల్ చదవడం, దాని అర్థాన్ని ఆలోచించడం మన జీవితాన్ని మార్చేస్తుంది. క్షమించడం నేర్చుకోండి. మనసులో కోపాన్ని, ద్వేషాన్ని, పగను దాచుకుంటే మనకే నష్టం. క్షమించడం అంటే వాళ్ళు చేసిన తప్పును సమర్థించడం కాదు, మన హృదయాన్ని బంధించిన భారాన్ని విడిచిపెట్టడం. క్షమించినప్పుడు మన ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచండి. ప్రతి సమస్యకు మన దగ్గర సమాధానం ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ప్రతి పరిస్థితికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఈరోజు అర్థం కాకపోయినా రేపు ఆయన మార్గం స్పష్టమవుతుంది. కాబట్టి భయాన్ని కాదు, విశ్వాసాన్ని ఎంచుకోండి. కృతజ్ఞతతో జీవించండి. మనకు లేని వాటి కంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను లెక్క పెట్టడం ప్రారంభించండి. కృతజ్ఞత మన దృష్టిని సమస్యల నుంచి దేవుని కృప వైపు మళ్ళిస్తుంది. కృతజ్ఞత ఉన్న చోట శాంతి ఉంటుంది. ముగింపు. ప్రశాంతమైన జీవితం అనేది సమస్యలు లేని జీవితం కాదు, సమస్యల మధ్యలో కూడా దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందే జీవితం. ఈ రోజు నుంచే ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి, క్షమించండి, దేవునిపై నమ్మకం ఉంచండి, కృతజ్ఞతతో జీవించండి. అప్పుడు దేవుడు ఇచ్చే శాంతి మీ హృదయాన్ని, మీ ఆలోచనలను, మీ జీవితాన్ని కాపాడుతుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసునందు మీ హృదయములను, మీ తలంపులను కాపాడును.
ఆశీర్వదించుగాక. శాంతితో నింపుగాక.